హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం మినిమం అబ్సల్యూట్ డిఫరెన్స్ ఇన్ స్లైడింగ్ సబ్ మ్యాట్రిక్స్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి ఒక గ్రిడ్ అనేది ఇస్తాడు అండ్ ఆల్సో ఒక కే అండ్ ఒక ఇంటీజర్ ఇస్తాడు. మనం ఏం చేయాలంటే అది ఇచ్చిన మ్యాట్రిక్స్లోని ప్రతి కే అనే సబ్ మ్యాట్రిక్సెస్ కే ఇంటూ కే అనే సబ్ మ్యాట్రిక్స్ తీసుకొని అందులోని మినిమం అబ్సల్యూట్ డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసి మనం 2D మ్యాట్రిక్స్ అరేలో తీసుకొని ఆ 2D మ్యాట్రిక్స్ అరేని రిటర్న్ చేయాలి మనం. అది ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనమాట. ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలంటే మనకి మ్యాట్రిక్స్ అనేది అలాగ ఇచ్చాడు, కే వాల్యూ 2 అని ఇచ్చాడు. మనం ఏ పాసిబిలిటీ మ్యాట్రిక్స్ తీసుకోవాలి? ఈ పాసిబిలిటీ, ఈ మ్యాట్రిక్స్ అండ్ ఈ పాసిబిలిటీ, ఈ మ్యాట్రిక్స్, ఇలాగ అన్ని పాసిబిలిటీస్ కే సైజులు ఉన్నవన్నీ. ఓకే, ఇలాగా ఇవన్నీ పాసిబిలిటీస్ అనమాట. కే ఈక్వల్ 2 వేస్తే ఈ మ్యాట్రిక్స్కి. ఇప్పుడు ఏమడిగాడంటే ఆ సెట్ అండ్ మ్యాట్రిక్స్లోని డూప్లికేట్ ఎలిమెంట్స్ రిమూవ్ చేసి మినిమం డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మినిమం డిఫరెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సార్ట్ చేశాక పక్కనే ఎలిమెంట్స్ మైనస్ చేసుకుంటే మనకి అబ్సల్యూట్ డిఫరెన్స్ వస్తుంది కదా. సో అందులో మినిమం వాల్యూ అనేది అందులో ప్లేస్ చేయాలి అవుట్పుట్ అరేలోనే. అర్థమైందని అనుకుంటున్నాను. ఫస్ట్ సింపుల్గా ఎం అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ రోస్, ఇలా గ్రిడ్ అని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఎన్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఫస్ట్ రో యొక్క లెంత్ అనేది ఎంతో తీసుకున్నాను, ఎన్ అనేది. నెక్స్ట్ ఒక లూప్ అనేది ప్లేస్ చేసుకున్నాను. ఎంతవరకు? ఎం మైనస్ కే ప్లస్ 1 దాకా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎం వాల్యూ ఎంత? ఇక్కడ 3, అంతేనా? 3 రోస్ ఉన్నాయి ఇక్కడ. 3 మైనస్ 2 మైనస్ 3 మైనస్ 2 ప్లస్ 1 అంటే ఎంత? 2. అంటే ఈ రో చెక్ చేయాలి, ఈ రో చెక్ చేయాలి. ఈ రో చెక్ చేయడానికి కింద ఇంకో రో లేదు కదా, సో లూప్ అక్కడ వరకు పెట్టుకున్నాం అనమాట. సేమ్ అలాగే కాలమ్కి కూడా మనకి అవుట్పుట్ ఏం అడిగాడు? ఈ అరే, ఈ సైజ్ అరేతో ఉన్న అరేని మనం రిటర్న్ చేయాలి. ఓకే, ఆన్సర్ ఈక్వల్ టు ఇంటూ ఎన్ మైనస్ కే ప్లస్ 1 ఒక 2D మ్యాట్రిక్స్ నేను ఇనిషియలైజ్ తీసుకున్నాను అన్ని 0కే. తర్వాత టెంప్ అనేది ఒక లిస్ట్ తీసుకున్నావా? నెక్స్ట్ ఏం చేయాలి? ఫర్ లూప్ పెట్టుకో ఇంకోటి. ఆ సబ్ మ్యాట్రిక్స్ ట్రావర్స్ చేయడానికి సబ్ మ్యాట్రిక్స్ ఎంత నుంచి ఎంతవరకు? ఐ నుంచి ఐ ప్లస్ కే రోస్ వరకు, జే నుంచి జే ప్లస్ కేత్ కాలం వరకు ట్రావర్స్ చేసి సింపుల్గా టెంప్లోకి స్టోర్ చేయి. ఏంటి స్టోర్ చేయాలి? గ్రిడ్ ఆఫ్ ఎక్స్ త్రోత్లో వై కాలం పొజిషన్లో ఉన్న వాల్యూ. ఇప్పుడు ఏం చేయాలి? ఇఫ్ ఒకవేళ కే అనేది ఈక్వల్ టు 1 అయినట్టయితే, కే అనేది ఈక్వల్ టు 1 అయితే ఏటవుతుంది? ఆ సెట్ అండ్ లొకేషన్లోనే మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సెట్ అండ్ లొకేషన్లో ఉన్న మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ అంటే ఆ వాల్యూ నుంచి ఆ వాల్యూ మైనస్ చేస్తే ఏటవుతుంది? సింపుల్గా ఆ వాల్యూ నుంచి ఆ వాల్యూ మైనస్ చేసినట్టయితే 0 అవుతుంది ఆ వాల్యూ అనేది. 0 చేసి ఆ స్టేట్మెంట్ అక్కడితో ఎండ్ చేసే కంటిన్యూ పెట్టామంటే దాని కింద మీకు ఎగ్జిక్యూట్ అవ్వ. టెంప్ ఈక్వల్ టు సార్టెడ్ సెట్ ఆఫ్ టెంప్.
నేను మళ్ళీ లిస్ట్లో కన్వర్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసాం, అందులో డూప్లికేట్స్ అన్ని రిమూవ్ చేస్తాం. ఒకవేళ అన్నీ సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకో మరి 0 అవ్వాలి కదా మినిమం అబ్సల్యూట్ డిఫరెన్స్ అనేది. లెన్ ఆఫ్ టెంప్ వరకు. ఇప్పుడు మినిమం అబ్సల్యూట్ డిఫరెన్స్ కావాలి మనకి. ఆ డిఫరెన్స్ వాల్యూ ఎంత, ఫ్లోట్ ఆఫ్ ఇన్ఫైనైట్ వాల్యూ ఉండాలి ఫస్ట్ ఇనిషియల్గా. మినిమం ఈక్వల్ టు మినిమం ఆఫ్ ఎంఎన్ కామా టెంప్ ఆఫ్ ఐ. మనకి ఏంటి పక్క ఎలిమెంట్స్ సెట్ చేసుకోవాలి కదా. నేను ఇక్కడ లూప్ 1ని స్టార్ట్ చేసుకున్నాను అనుకో, ఇక్కడ ఐ మనం ఆల్రెడీ ముందు లూప్లో పెట్టుకున్నాం కదా, ఈసారి వి అని పెట్టుకుందాం. వి మైనస్ 1 ప్రీవియస్ ఎలిమెంట్కి డిఫరెన్స్ చెక్ చేస్తున్నాం. ఇక్కడ ఏమన్నాడు, అబ్సల్యూట్ డిఫరెన్స్ అన్నాడు. అబ్సల్యూట్ వాల్యూ తీసుకుందాం. మన మినిమం వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, అది అన్నీ ప్లేస్ చేసుకున్నావా, ఆన్సర్ అనేది రిటర్న్ చేయ. ఇక్కడ ఇంకొక ఛాన్స్, ఒకవేళ సెట్ లెంత్ ఇఫ్ లెన్ ఆఫ్ టీపీ లెస్ దాన్ ఈక్వల్ 1 అయిందనుకో, అప్పుడేంటి అవ్వాలి, కంటిన్యూ చేసాయి. సో సెమీకోలన్ వాడకూడదు. యాక్సెప్ట్ అయిపోయింది. ఇది గాయస్ ఈరోజు సొల్యూషన్. ఒకవేళ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఆల్సో వేరే లాంగ్వేజ్లో కూడా మీకు సొల్యూషన్ కావాలని కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది. ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ.